నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా భావించే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఐడిసిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రజల ప్రాణాలతో నేరుగా సంబంధం ఉన్న ఈ కీలక సంస్థలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం మారినా అదే పాత ముఖాలు, అదే పాత నెట్వర్క్ కొనసాగుతుండడం, కీలక నిర్ణయాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వడం, టెండర్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతి దశలో అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందులు, వైద్య పరికరాలు, ఆసుపత్రి మౌలిక వసతులు ఇవన్నీ చూసే సంస్థలో పారదర్శకత కంటే కమిషన్ కల్చర్ పెచ్చురిల్లిందన్న అభియోగాలు మరింత తీవ్రమవుతున్నాయి. పైగా పూర్తి స్థాయి నాయకత్వం లేకపోవడం, ఒకే వ్యక్తి చేతుల్లో నిర్ణయాధికారం కేంద్రీకృతం అవ్వడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది కేవలం పరిపాలనా లోపమా, లేక వ్యవస్థలో బలంగా పెనవేసుకున్న అవినీతి నెట్వర్క్ మరింత బలపడుతుందా అన్న ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఈ వ్యవహారంపై ఈనాడు పత్రిక కాదేది కమిషన్లకు అనర్హం అనే పేరుతో ప్రముఖంగా పెద్ద వార్త ప్రచురించింది. ఈనాడు ఏం ప్రచురించిందో ఇక్కడ ఓసారి చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖకు వెన్నుముక లాంటి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థలో పాలన గాడి తప్పింది. సంస్థ పాలన కార్యకలాపాలపై పట్టు ఉందంటూ కీలక స్థానాల్లో కొందరు ఏళ్లగా తిష్టవేశారు. వీరు తమ విధులను పక్కన పెట్టి కమిషన్లు దండుకునే వ్యవహారాలు సాగిస్తున్నారు. తాము మంత్రివర్గం అంటూ కొందరు, తాము చైర్మన్ వర్గం అంటూ మరికొందరు అడ్డగోలు పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఈ వర్గ పోరును ఆసరాగా చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండానే కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మందులు, సర్జికల్ సరఫరా, ఆరోగ్య పథకాల అమలుకు సామాగ్రి కొనుగోలు టెండర్లు ఏపీఎంఎస్ఐడిసి ద్వారానే పిలుస్తారు. మందుల తనిఖీలు, నాణ్యత పరీక్షలు ఇతరత్రా ఈ సంస్థే చూస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము వివాదాస్పదమవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ప్రక్షాళన చర్యలు లేవు. పూర్తి స్థాయి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం, ఇదే అదునుగా కొందరు చక్రం తిప్పుతుండడం, డ్రగ్స్, వైద్య పరికరాలు, సివిల్, ఫైనాన్స్ తదితర విభాగాలపై పర్యవేక్షణ కొరవడింది. నిర్ణయం తీసుకునేది, ఆమోదించేది ఆయనే. రెగ్యులర్ వీసీ, ఎండి గిరీష నిర్ణయాలు నచ్చక ఆయన్ను జనవరిలో సాగనంపారు. అప్పటి నుంచి మార్చి వరకు అదనపు బాధ్యతలను ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చూశారు. మార్చి 24 నుంచి ఆ బాధ్యతలు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ చూస్తున్నారు. ఎండి హోదాలో తీసుకున్న నిర్ణయాలకు ఈయనే స్వీయ సమీక్ష చేసుకుని కార్యదర్శి హోదాలో పచ్చజెండా ఊపుతుండడం గమనార్హం. టెండర్లు పిలవడం, తనిఖీ చేయడం, ఆమోదించడం అన్నీ ఒక్కరే చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వేల కోట్ల ప్రాజెక్టుల టెండర్ల ఖరారు, పాలనా వ్యవహారాలు ఏపీఎంఎస్ఐడిసి ద్వారానే సాగాల్సి ఉండడంతో ఒకే వ్యక్తికి 2 బాధ్యతలు ఎలా అప్పగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వైకాపాతో అంటకాగిన కొందరు ఉద్యోగులు నేటికి అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. పదవి విరమణ పొందిన తరువాత పొడిగింపుతో కొనసాగిన ఓ చీఫ్ ఇంజనీర్ సీఎం ప్రభుత్వంపై బాహాటంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం కావడంతో ఆయనకు సెలవిచ్చారు. మరో విశ్రాంత ఈసీకి పదవి విరమణ తరువాత ఏడాది చొప్పున 3 సార్లు పదవీ కాలాన్ని పొడిగించారు. 2 ఎస్సీలకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరో 6గురికి ఏడాది చొప్పున పొడిగించారు. వీరిలో కొందరి తీరు వివాదాస్పదమవుతుంది. మచ్చుకు కొన్ని భాగోతాలివి. ఏపీఎంఎస్ఐడిసిలో టెండర్లు దక్కేలా వెసులుబాటు కల్పించడానికి, రేట్ కాంట్రాక్ట్ ఉన్న పరికరాలకు పర్చేసింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. డెమో పూర్తయి బిఎఫ్సిలో చేర్చి టెండర్ ఖరారుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి ప్రీ బిడ్కు అవకాశం ఇవ్వడం, గతంలో విఫలమైన వారిని అర్హులుగా చేర్చడం విమర్శలకు తావిస్తోంది.
ఓ సంస్థకు మేలు చేయడానికే సడలింపు ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. కావాల్సిన కంపెనీలకు మేలు చేసేలా అంతగా అవసరం లేని ఈఎన్టీ సిమ్యులేటర్లు మార్కెట్ ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేసే అంశము వివాదాస్పదమైంది. 6 వైద్య కళాశాలల్లో 1,70,00,000 చొప్పున వెచ్చించి డిజిటల్ మెమోగ్రఫీ యూనిట్ల ఏర్పాటుకు అనుకూలమైన ఢిల్లీ సంస్థకు మేలు చేసేలా సింగిల్ బిడ్ టెండర్ ఖరారు చేయడం విమర్శలకు తావిచ్చింది. టీబీ పరీక్షలకు పోర్టబుల్ హ్యాండిల్డ్ చెస్ట్ ఎక్స్రే మిషన్ కొనుగోలుకు ఎన్హెచ్ఎం నుంచి ఇండెంట్ వచ్చింది. ఈ టెండర్లో 5 బిల్డర్లు పాల్గొన్నారు. అందులో 3 అర్హత సాధించారు. డెమోలో 2 పాల్గొన్నారు. టెండర్ పూర్తయినా బిఎఫ్సిలో ఆమోదించకుండా జాప్యం చేయడం వివాదాస్పదం అవ్వడంతో ఎట్టకేలకు ఈ టెండర్ ఖరారు చేశారు. కీలకమైన డ్రగ్ విభాగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి జిఎంను సాగనంపి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు అర్హత లేని జూనియర్ అనలిస్టుకు అప్పగించారు. ఇది చాలదన్నట్టు బదిలీ అయిన సూపరింటెండెంట్ బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించి అన్ని నిర్ణయాలు ఒక్కరే తీసుకునే వెసులుబాటు కల్పించారు. బిల్లులు ప్రాధాన్య క్రమంలో అప్లోడ్ చేసి చెల్లించాలి. ముందుగా అప్లోడ్ చేసిన బిల్లులు పక్కన పెట్టి ఆ తరువాత వచ్చిన తమకు అనుకూలమైన వారికి చెందిన వాటికి ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.